రాష్ట్రంలో తీర్చవలసిన తిప్పలేమున్నాయి అని కేబినెట్ మీటింగ్ పెట్టుకొని కాంగ్రెస్ మంత్రులు మాట్లాడదామంటే ఆ మీటింగుకే రాకుండా కొత్త తిప్పలు తెస్తే ఏం చెప్పుడిగా ఏం కథ ఆ ఏదో పనుండో తీర్కలేకనో రాలేదేమో తీయుండ్రి దానికే దీర్ఘాలు తీస్తారు మీరు అని అనే ముంగట అసలు ఆ డుమ్మా వెనక దుమ్ము లేపుతున్న ముచ్చట్లేంటియో మీరే చూడుండ్రి. ఇప్పటికే కేబినెట్ విస్తరణ చేయక ఖాళీగా ఉన్న మినిస్టర్ పోస్టులు నింపక ఆశతోని కుర్చీల మీద దస్తి తువ్వాలు అన్నేసి పెట్టుకున్న ఎమ్మెల్యేలే కోపంతోనున్నారని కొన్ని వద్దుల సంది చూస్తూనే ఉన్నాము ఇంటనే ఉన్నాము. ఇక ఈడ కూర్చొని కొత్త బట్టల కొలతలిచ్చి ఎదురు చూస్తుంటే ఫాయిదా లేదని ఉన్న బట్టలు చదువుకొని గాలి మోటార్ ఎక్కి ఢిల్లీ పోయి రాహుల్ను కూడా కలిసి కొందరు లీడర్లు అస్థినకు పోయి మరీ పైరవీలు నడిపిస్తుండే వరకలా ఏ నేతకు పదవి దక్కుతుందా అని ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు అంతా. ఇక ఈ లోపల అయ్యే పంచాలు అయితేనే ఉన్నాయి, ఈయనొచ్చే లోపలి కొట్లాటలని ఈయనొస్తూనే ఉన్నాయి. కొత్త మంత్రి పదవిలో కొట్లాట ఓ దిక్కు నడుస్తూనే ఉంటే ఇంకో దిక్కు ఉన్న మంత్రుల కొత్త కొట్లాటలు ఇంత ఎక్కువైతున్నాయి పోర్రి. ఈ లేటెస్ట్ కేబినెట్ మీటింగ్ కు మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టిందట. మొన్నటి దానికంటే బయట దేశాల నుండి రిటర్న్ వచ్చినా కూడా హాజరేసుకోనే లేదట. యాదాద్రి కొత్త ట్రస్ట్ బోర్డు ముచ్చట నాకు కూడా చెప్పలేదన్న నారాజులు ఉండే ఇట్లా చేసింది అనుకుంటా గాంధీ భవన్ పొంటి పోయే మందంతా మాట్లాడుకుంటారట. మేడం ఫారిన్లు ఉండగానే ఇక్కడ కొత్త బోర్డు మీద ప్రింట్ కాయిదాలు తయారు చేయించినట సీఎం సారు. మరి దేవాదాయ శాఖ మంత్రిని అన్న గౌరవం కూడా లేకుండా మాట ముచ్చట కూడా చెప్పకుండా యాదాద్రి ట్రస్ట్ బోర్డుని ఎట్లా ప్రకటిస్తారనుకుంటా కోపంతో ఉందట కొండా సురేఖ మేడము. ఇప్పటికే ఈ బోర్డు పంచాయతీ మీదనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోపానికి వచ్చి పార్టీల సీనియర్ లీడర్లకు పురా గౌరవం లేకుండా పోతున్నది. పార్టీల అసలు కాంగ్రెస్ వాళ్ళు లేకుండా పోయిర్రు అనుకుంటా ఇండైరెక్ట్ గా సీఎంకే సురుకులు పెట్టిందని చేయి పార్టీ లీడర్లే చెవులు కొరుక్కుంటున్నారు. ఆలోలి జాలన్నట్టు ఇప్పుడు కొండా సురేఖ కూడా దండి సీరియస్ ఉండి ఆ ముచ్చట బయటికి తెలవాలని ఇట్లా కేబినెట్ కు రాకుండా కాంగ్రెస్ లో కలవరం పుట్టించిందని కూడా గట్టిగా నేను వస్తున్నది. మరి లోపల ఉన్న పంచాదు ఇట్లా ట్రస్ట్ బోర్డు చేయంగా బయట పడుతున్నాయా లేకుంటే ఇంకేమననా అనేది కాంగ్రెస్ పెద్ద లీడర్కే తెలవాలిగా అని అనుకుంటే కామెంట్లు వేస్తున్నారు. కాంగ్రెస్ లో కయ్యాల ముచ్చట్లు నిచ్చ చూస్తున్న నెటి జనాలు. ప్రజల కోసమే పాటలు పాడిన కళాకారులు కనుమరుగైపోతున్నారు. బతుకున్నంత కాలం పాటలు పాడి ఒక్క పైసా కూడా ఆశించని జనం పాటగాళ్ళు దూరమైతున్నారు. అదేనుల్లా ఆకలి కష్టాల పాటలు పాడినా అరుణోదయ నాగన్న మనకు దూరమైండు. అట్లాంటి ఆదర్శ పాటగాళ్ళు టార్చ్ లైట్ వేసి ఎంకులాడినా ఇప్పుడు దొరకకపోవచ్చు. తన బతుకంతా ప్రజల పాటలే వాడిన అరుణోదయ నాగన్నకు కళాకారులు పాటలతోని జోహార్లు చెప్తుండ్రు. అన్నామరుడురా మన రామన రసయ్యా ఎల్లిపోయావా ఎల్లన్నా మళ్ళీ వస్తావా మాయన్న ఆ శిలకల్ల వాలిన సినకమ్మ సిన్నబై ఉన్నది అన్న దూరన్న లేడు మళ్ళీ రాడాని తెలిసినట్టున్నది చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాలా నీ పాట వింటూ నగ్జల్ బారిన వయ్యవ్వనమయ్యింది ఆ వేళ ఇట్లా ఒక్కట రెండా వందల వేల అమరవీరుల పాటలు అరిగోసల పాటలు అడవి తల్లి పాటలు ఊర్లనే ఉర్రూ తలుగించిన పాటలు ఎన్నో పాడిండు రాసిండు అరుణోదయ నాగన్న. తానొక్కడే కాదు ప్రజల కోసం పనిచేసి దానికి తన భార్య లక్ష్మక్కను కూడా అడవిలోకి తీసుకుపోయిండు. విప్లవం రావాలంటే పాటలు పాడుకుంటా పల్లెలు తిరుక్కుంటా ఉద్యమం చేయాలని తన కొడుకు అజయ్ ని ప్రజల చేతిలో పెట్టి దానికి నిర్ణయం తీసుకున్నాడు. కానీ కన్న తల్లి ఏడుపు చూసి వెనకకు అడిగేసిండు. ఆకలికి దూపకు ఓర్చుకొని అడవిలో అజ్ఞాతవాసం గడిపిండు. తన కంఠంలో కమ్యూనిజాన్ని నింపుకొని కడదాకా కష్టజీవుల పాటలే పాడిండు. ఊరున మైకాయి మోగిండు. ఏ ఊర్లో టేప్ రికార్డు పాటలు విన్నా నాగన్న కంచు కంఠం కష్టజీవుల బతుకు పోరాట పాటై మారుమోగుతుండేది. అమరవీరులను కడపారగన్న ఎంతో మంది తల్లుల దుఃఖాన్ని కైగట్టి పాట పాడి కన్నీళ్లు దుడిచిండు నాగన్న. తన గొంతును గొడ్డలి చేసి పేదల గోసలను తెగనరికిండు. తను నమ్మిన సిద్ధాంతం కోసం నిజాయితీగా బతికిన మహామనిషి నాగన్న. అమరవీరుల త్యాగాల పాటగాడు నాగన్న. ఎంతో మంది అడవి బాట పట్టటానికి తన పాటతోని బాటలు పరిచిండు నాగన్న. వీరుల త్యాగాలను పాటల పల్లకిలా ఊరూరుకు మోసుకొని పోయిండు నాగన్న. ఇప్పుడు ఆ అరుణోదయ నాగన్న లేడని తెలిసి డప్పులు మూగబోయినాయి, కాళ్ళ గజ్జలు మోగనంటున్నాయి. ప్రజల కోసం పాటలు రాసేటోళ్ళు పాడేటోళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు. అన్నా నాగన్న మల్లెప్పుడు పుడతావు, ఎర్ర జెండా రెపరెపలను మల్లెప్పుడు గానం చేస్తావు అని విలపిస్తున్నారు.